కొద్దిమంది సైంటిస్టులు ఏమని చెప్పారంటే, చాలామంది చెప్పారు, మీకు కూడా తెలిసే ఉంటుంది, ఈ భూమి అంతా నాశనమైపోయినప్పటికీ కూడా, అంటే భూమి ఎక్కడికి పోదు ఉంది, కానీ ఏదో భూకంపాలు, అగ్నిపర్వతాలు, జల ప్రళయాలు ఇలాగా మొత్తం లైఫ్ అనేది, జీవం అనేది పోయిన తర్వాతట ఒకే ఒక్క జీవి భూమి మీద బ్రతికి ఉంటుందట. ఏంటండి అది? కాక్రోచ్. ఏమండి? కాక్రోచ్. ఈ కాక్రోచ్ లాంటిదే ఒకటి ఉంది. దాన్ని ఏమంటామంటే డిస్కరేజ్మెంట్ అంటాం. నిరాశ, డిస్పైర్, నిస్పృహ. ఒక భక్తుడు ఏమంటాడంటే, ద సీడ్స్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ విల్ స్ప్రౌట్ ఆల్మోస్ట్ ఎనీవేర్ ఎక్సెప్ట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ థ్యాంక్ఫుల్ పర్సన్. ఈ నిరాశ అనే విత్తనాలట ఎక్కడైనా సరే మొలకెత్తేస్తాయంట, ఒక్క చోట తప్ప. ఆ స్థలం ఏమిటంటే కృతజ్ఞత కలిగిన హృదయాలలో తప్ప. కృతజ్ఞత కలిగిన హృదయాలలో తప్ప. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ is very much essential aspect of the Christian life. క్రైస్తవ జీవితం యొక్క చాలా ప్రాముఖ్యమైన అవసరత కృతజ్ఞత కలిగి ఉండుట, కృతజ్ఞతలు చెల్లించుట. కృత నిబంధనలో తెలుగు కాకుండా, తెలుగు కావచ్చు, రకరకాల తెలుగు, ఇంగ్లీష్లో ఎన్నో రకాల వర్షన్స్, ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. వీటిల్లో 162 నుండి 186 వచనాలలో 169 నుండి 195 సార్లు కృతజ్ఞత అనే మాట కావచ్చు, కృతజ్ఞతకు సంబంధించిన విషయాలు కానీ వ్రాయబడి ఉన్నాయి. పౌలు రాసిన 13 పత్రికలలో పౌలు సుమారుగా 40 సార్లు కృతజ్ఞతను గురించి మాట్లాడతాడు. కృతజ్ఞత కలిగి ఉండట విషయమై మాట్లాడతాడు. సమయంలో మనము మరి 2025 చివరి ఆదివారానికి వచ్చాం. మనం ఒకసారి 25 అంతా వెనక్కి వెళ్దాం, 26లోకి వెళ్తాం. మనము ఎంత కృతజ్ఞత కలిగిన వారముగా ఉన్నామో ఈ పోయిన సంవత్సరం అంతా. దేవునికి ఎన్నిసార్లు వందనాలు చెప్పామో, కృతజ్ఞతలు చెప్పామో, ఇతరులకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పామో, దాన్ని ఒకసారి మననం చేసుకొని పరీక్షించుకొని 26లో 25లో మనం ఏమి చేయలేకపోయామో దానిని చేయడానికి, ఒకవేళ 25లో చేస్తూ ఉన్నట్లయితే దానిని ఇంకొద్దిగా స్థాయి పెంచి కొనసాగించడానికి ఈ ఆదివారం యొక్క వర్తమానాన్ని మనము చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం, అందరం కలిసి చదువుదాం. ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 20. ఎన్ని పదాలు ఉన్నాయో నాకు మీరు చెప్పాలి.
చదివిన తర్వాత. తెలుగులో ఎన్ని ఉన్నాయి, ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి? ఓకే, 20వ వచనం చదువుదామండి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చెప్పండి, ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. ఓకే, వాటిని ఎన్ని భాగాలు చేయవచ్చు? 17 వర్డ్స్ని ఎన్ని భాగాలు చేయవచ్చు? రెండు మూడు పదాలు కలిపి ఒక ఫ్రేజ్ అవుతాయి కదా. ఎన్ని? 6 7. నాకైతే 6 కనపడ్డాయి. 7 కనపడడంలో తప్పేమీ లేదు. ఎస్. సో దేర్ ఆర్ 6 ఆస్పెక్ట్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతలు చెల్లించడంలోని 6 అంశాలు. అవి 6 ఏమిటో నేను చెప్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నెంబర్ 1, సమస్తమును గూర్చి 2, తండ్రి అయిన దేవునికి 3, ఎల్లప్పుడూ 4, కృతజ్ఞతాస్తుతులు 5, చెల్లించుచు 5, 6 చెల్లించండి. సో 6 ఆస్పెక్ట్స్. మొదటి ఆస్పెక్ట్కి వద్దాం. ద ఆస్పెక్ట్ ఆఫ్ టైం. ద ఆస్పెక్ట్ ఆఫ్ టైం. అయ్యో, సౌండ్ పెంచాలేమో. అందరికి క్లియర్గా ఉందా? అరవాల్సి వస్తుందా? ఆల్రెడీ నేను 1 hour 15 minutes మాట్లాడేసి వచ్చాను. ఆస్పెక్ట్ ఆఫ్ టైం, సమయము అనే అంశం. నిజానికి ఇక్కడ మనము ఆస్పెక్ట్ ఆఫ్ టైం అని చెప్పుకుంటున్నాము. ఎల్లప్పుడూ ఏంటండి ఈ మాట? ఎల్లప్పుడూ, ఆల్వేస్. ఆల్వేస్. దీన్ని మనము 2 విధాలుగా చూస్తాం. ఆస్పెక్ట్ ఆఫ్ టైం అండ్ ఆల్సో ఆస్పెక్ట్ ఆఫ్ అకేషన్ ఆర్ కాంటెక్స్ట్. సమయము, సందర్భం. ఏమండి? ఆల్వేస్, అన్ని వేళలా, ఎల్లప్పుడూ అంటే 2 విషయాలు. ఒకటి సమయాన్ని గురించి చెప్తుంది, రెండవది సందర్భాన్ని గురించి కూడా చెప్తుంది. అంటే ఏ సమయంలోనైనా సరే, ఏ పరిస్థితుల్లోనైనా సరే, లేదా ఏ సందర్భములోనైనా సరే కృతజ్ఞతలు చెల్లించాలి. ఉదయం కావచ్చు, టైం అంటే మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మధ్యరాత్రి కావచ్చు, ప్రార్థన చేసేటప్పుడు కావచ్చు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కావచ్చు, ఎనీ టైం కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవది ప్రతి సందర్భములో. ప్రతి సందర్భములో ఓడిపోయినప్పుడు, గెలిచినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, సంతోషం కలిగినప్పుడు, గౌరవించబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు, అనుకున్నది దొరికినప్పుడు, అనుకున్నది దొరకనప్పుడు, ఆల్వేస్, ప్రతి సమయములోనూ, ప్రతి సందర్భములోనూ మనము దేవుణ్ణి స్తుతించాలి. కొన్ని వచనాలు చదువుదాం, గట్టిగా మంచిగా చదవాలి. కీర్తన గ్రంథము 68:19. కీర్తనలు 68:19 చదవండి. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు. ఇంగ్లీష్లో చదవండి. Praise be to the Lord. Praise be to the Lord. Praise be to the Lord. To God our Savior. To God our Savior. Who daily bears our burdens. Who daily beareth our burden. Version? NIV. King James or నీదేరేముంది చదువు ESVలో. Blessed be the Lord. Blessed be the Lord. Who daily bears us up
God is our salvation. ఓకే, కేజీవి ఎవరి దగ్గర ఉంది? Blessed be the Lord, Blessed be the Lord, who daily loads us with benefits, daily who loadeth the benefits, the God of our salvation. every day who loadeth the benefits. ఎంత చక్కగా ఉంది సార్ కేజీవి ట్రాన్స్లేషన్. ఎవ్రీ డే హీ లోడ్స్ ద బెనిఫిట్స్. ఏమండి, ఇందులో ఛార్జింగ్ అయిపోయింది, వెంటనే ఏం చేస్తాం? రీఛార్జ్. డేటా అయిపోయింది, వెంటనే మళ్ళీ రీఛార్జ్ చేస్తాం దాన్ని. గాడ్ లోడ్స్ ద బెనిఫిట్స్. దేవుడు ప్రతిదినము మేలులను ఆశీర్వాదాలతో ఈజ్ లోడింగ్ అస్, నింపుతున్నాడు, మనల్ని నింపుతున్నాడు ఎవ్రీడే, ప్రతిరోజు. విలాపవాక్యాలు 3:23 చదవండి. విలాపవాక్యాలు 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చాలు. అసలు విశ్వాసి కాకపోతే, అందులోనూ మెచ్యూర్డ్ విశ్వాసి కాకపోతే ఏమంటారో తెలుసండి? ఇర్మియాకు మతి చెల్లించింది అంటారు. జెరమయా గాన్ ఇన్సేన్. ఎందుకో తెలుసండి? యెరూషలేము పట్టణము తగలబడిపోతుంది, దేవాలయము తగలబడిపోతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సొలొమోను దేవాలయం, బంగారము వెండితో నిండిపోయిన ఆ దేవాలయం తగలబడిపోతూ ఉంది. తలకాయలు తెగిపడి ఉన్నాయి, కాళ్ళు చేతులు తెగపడి ఉన్నాయి, గర్భిణీ స్త్రీల గర్భాలు చీల్చబడ్డాయి, శవాలు, రక్తము కారుతూ ఉంది ఎక్కడ చూసినా. కొండ మీద కూర్చొని, ఆ పక్కన ఉన్న పర్వతం మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు ఇర్మియా, ఏం జరుగుతుంది అక్కడ. ఇర్మియా కళ్ళ ముందు జరుగుతూ ఉంది అంతా. అప్పుడు రాస్తున్నాడు ఈ మాటలు, విలాప వాక్యాలు, ఏడుస్తూ 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 రాస్తూ ఒక మాట అంటాడు, అనుదినము ఆయనకు వాత్సల్యత కొత్తగా పుట్టుచున్నది. వాట్ ఈస్ దిస్ అకేషన్? యెరూషలేము ఆ స్థితిలో కనపడతా ఉంది. బందీలుగా వెళ్ళిపోతూ ఉన్నారు యవనస్తులు, స్త్రీలు, మంచి బలవంతులు, ఆరోగ్యవంతులు బందీలుగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇర్మియా ఏమంటున్నాడండి? దేవునికి అనుదినము వాత్సల్యత క్రొత్తగా పుడుతూ ఉంది. ఇర్మియా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు చెప్పాడు 70 ఏళ్ల తర్వాత అందరిని మళ్ళీ వెనక్కు తెస్తాను అని. ఇర్మియానే చెప్పాడు, మీరు మారు మనసు పొందకపోతే నెబుకద్నెజరు వచ్చి మిమ్మల్ని కాల్చేస్తాడు, చంపేస్తాడు అని చెప్తూనే ఉన్నాడు. అంతేకాదు ఇంకొక మాట కూడా చెప్పాడు ఇర్మియా, మీరందరూ కూడా మీ అంతటా మీరే నెబుకద్నెజరుకి లోబడండి, మీరే పోయి అయ్యా శరణు శరణు అనండి, యుద్ధం చెయ్యొద్దు, తిరగబడొద్దు, చచ్చిపోతారు మీరు, దేవుడు మిమ్మల్ని వదిలేశాడు, వెళ్ళి సమాధాన పడండి, అక్కడ పోయి ఇండ్లు కట్టుకోండి, అక్కడ పోయి పొలాలు కొనుక్కోండి. దేవుడు చెప్పాడండి వాళ్ళకి. ఒక్కరు కూడా నమ్మలేదు ఇర్మియా మాట. కానీ ఇర్మియా అంటున్నాడు, దేవా ఇదంతా పాడవడానికి కారణం మా పాపం. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఎందుకంటే నీ మాట చెప్పావు, అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు, పొలాలు కొనుక్కుంటారు అని నువ్వు చెప్పావు. వాళ్ళు వెళ్ళిన మొదటి రోజు నుంచి నీ వాత్సల్యత వాళ్ళకి క్రొత్తగా పుడుతూనే ఉంటుంది.
అంతేకాదు దేవా, 70 ఏళ్ళ తర్వాత మళ్ళీ అందరినీ వెనక్కి తెస్తానన్నావు, మళ్ళీ మాది మాకు ఇస్తానన్నావు. ద హోప్ అండ్ ఫెయిత్. ఏమండి, ఎక్కడ విశ్వాసం ఉంటుందో, ఎక్కడ నిరీక్షణ ఉంటుందో అక్కడ కృతజ్ఞత ఉంటుంది. అండి, ఎంత అద్భుతంగా చెప్పాడండి ఇర్మియా. మీకు వినే ఓపిక ఉంటే 1 యోహాను పత్రిక తర్వాత విలాప వాక్యాలు చెప్పుకుందాం చర్చిలో. రైట్, ముందుకెళ్దాం. సెకండ్ ఆస్పెక్ట్కి వస్తాను. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే ద ఆస్పెక్ట్ ఆఫ్ రీజన్. ద ఆస్పెక్ట్ ఆఫ్ రీజన్ ఏమన్నాడు ఇక్కడ? సమస్తమును గూర్చి, ఎల్లప్పుడూ సమస్తమును గూర్చి. ఫర్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్, ఆల్వేస్ ఎవ్రీథింగ్. ఎల్లప్పుడూ సమస్తము. సమస్తం అంటే సమస్తమే, అంతే కదండి. ఇఫ్ యూ సే ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ మీన్స్ నాట్ సంథింగ్, ఆల్సో నాట్ ఎనీథింగ్, బట్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు సంథింగ్కి ఎనీథింగ్కి రాను, కానీ మనము ఎవ్రీథింగ్ దగ్గర ఉందాం. January 1st సంథింగ్ అండ్ ఎనీథింగ్. సమస్తము అంటాడు ప్రతి దానికి. మనకన్నీ చాలా తెలుసు, కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను మీకు 8 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 8 రీజన్స్. సమస్తంలో ఇంకా సమస్తం అంటే చాలా ఉన్నాయండి. ఓ అబ్బా, వీ కెన్ గో ఆన్ అండ్ ఆన్, లెక్క పెట్టుకుంటూ పోవచ్చు. 8 చెప్తాను ప్రాముఖ్యమైనవి. మొదటిది, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట, దేవునిని ఘనపరచుట, దేవునిని మహిమపరచుట. మనం అనుకోవచ్చు, దేవుని ఎలా ఘనపరచాలండి, ఎలా మహిమపరచాలండి? వెరీ సింపుల్. కృతజ్ఞత చెల్లించండి, కృతజ్ఞత చెల్లించండి. 2 కొరింథీ 4వ అధ్యాయము 13వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయాలట. చాలండి. దేని కొరకు? దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ కొరకు. దేవునికి మహిమ కలుగుతుందటండి మనము కృతజ్ఞతలు చెల్లిస్తే. 2వ కారణానికి వెళ్తాను. కొన్నిటికి ఎక్కువ టైం ఇద్దాం, కొన్నిటికి తక్కువ టైం సరిపోతుంది. 2వ కారణం, కృతజ్ఞతలు చెల్లించుట మన బాధ్యత. ఇది ఒక ఆజ్ఞ. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొలసీ 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. కృతజ్ఞతలు చెల్లించుడి. ఇట్స్ ఎ కమాండ్మెంట్. అది ఆజ్ఞ. కృతజ్ఞతలు చెల్లించుట దేవుని యొక్క ఆజ్ఞ. ఆజ్ఞ మర్చిపోకూడదండి. మనం అనుకోవచ్చు ఆజ్ఞలు లేవు ఏమో, కొత్త నిబంధన ఉన్నాయి. కృత నిబంధన ఆజ్ఞలు కృత నిబంధనకు ఉన్నాయి. మూడవ విషయానికి వస్తాను నేను.
కృతజ్ఞత చెల్లించుట, అన్ని విషయాలలో కృతజ్ఞత చెల్లించుట మన పట్ల దేవుని యొక్క చిత్తము. అంటే కృతజ్ఞత చెల్లించడం అన్నది మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ గాడ్. 1 తెస్సలోనికీయులు 5వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆజ్ఞ. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మీ విషయములో దేవుని చిత్తము అంటే మనము కృతజ్ఞత కలిగి ఉండాలి అంటున్నాడు. ఇట్ షుడ్ బి అవర్ లైఫ్ స్టైల్. ఏమండి, షుడ్ బి అవర్ లైఫ్ స్టైల్. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. అది దేవుని చిత్తము ప్రతి విషయములో. దేవుని చిత్తం నెరవేర్చాలండి. మనం చాలాసార్లు అనుకుంటే ఏమిటండి దేవుని చిత్తం చేయాలంటున్నారు, ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించండి. ఎప్పుడు? ఎవ్రీడే. ఎప్పుడు? ఎవ్రీ టైం. ఎప్పుడు? ప్రతి సందర్భంలో. ఎస్. కొద్దిమంది తినేటప్పుడు కూడా ప్రార్థన చేయరు. అవునండి, మా మ్యాథ్స్ అంకుల్ చెప్పేవారు, సగం తిన్నాక గుర్తొస్తుందట మనం ప్రార్థన చేసి ప్రారంభించామా, ప్రార్థన చేయకుండానే తినడం ప్రారంభించామా అని. ఏమండి, సో మనకు ఎందుకు ఆ డౌట్ వచ్చిందంటే అలవాటు ప్రకారం మీద అనేసాం 4 మాటలు, కానీ నిజంగా దేవునికి హృదయపూర్వకంగా ఏమీ కృతజ్ఞత చెల్లించలేదు. ప్రభా, కాకరకాయ కూర ఇచ్చావు, నీకు వందనాలు, నాకు ఇష్టం లేదు కానీ మరి ఏం చేద్దాం, థ్యాంక్ యూ వెరీ మచ్, తింటాను ఎందుకంటే నువ్వు ఇచ్చావు. ఏమండి, ప్రతి విషయములో పిజ్జాలకు బర్గర్కే కాదు, కాకరకాయకి వంకాయకు కూడా థ్యాంక్స్ చెప్పు. అది దేవుని చిత్తము అంటున్నాడండి. సో ఇక్కడ 3 విషయాలకు మళ్ళీ మీకు జ్ఞాపకం ఉండడానికి చెప్తాను. కృతజ్ఞత కలిగి ఉండడం అది మన స్థితి. కృతజ్ఞతలు చెల్లించడం అది మన విధి. మన కృతజ్ఞతలు విస్తరించడం అది మన సమృద్ధి. రిమెంబర్ దీస్ 3 words. కృతజ్ఞత కలిగి ఉండుట మన స్థితి, దట్ ఈజ్ అవర్ కండిషన్, అవర్ స్టేట్. కృతజ్ఞతలు చెల్లించుట మన విధి, ఇట్ ఈస్ అవర్ ఆబ్లిగేషన్. కండిషన్, ఆబ్లిగేషన్. కృతజ్ఞతలు విస్తరించుట, నాకు చదివే మనం, అది మన సమృద్ధి. అది మన సమృద్ధి. కృతజ్ఞతలు చాలా ప్రాముఖ్యమైనవి మన జీవితంలో. ఒకసారి ఆలోచించి, ఈ సంవత్సరం అంతా కృతజ్ఞత చెల్లించామా? ఆదివారం ఆరాధనకు వస్తాం, ఆరాధిస్తున్నామా అండి? ఏమండి, దట్ ఈస్ ద మోస్ట్ వర్షిప్ అండ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దీస్ ఆర్ 2 prominent things. వర్షిప్ ఆర్ థ్యాంక్స్ గివింగ్ అండ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమైందండి? ఆరాధన చేయాలి, అందరూ చేయాలి, పిల్లలు చేయాలి, యవనస్తులు చేయాలి. 2 మాటలు చేయలేమా? దేవా, రక్షణ ఇచ్చావు, నీకు వందనాలు, ఆమె అనలేమా? అమ్మా నాన్ననిచ్చావు, మంచి అమ్మా నాన్ననిచ్చావు, దేవా నీకు వందనాలు అని చెప్పి అనలేమా? అనలేమా? నేను ఒక బుక్లో చదివానండి, రక్షించబడే కొత్తలో నేను ఒక 5-6 పుస్తకాలు కొన్నాను హెబ్రోన్లో.
అందులో ఒక మాట రాస్తాడు భగత్ సింగ్ గారు. ఒక పిల్లోడట, చిన్న పిల్లోడు సండే స్కూల్లో అటెండ్ అవుతున్నాడు, మూడేండ్లంట వాడికి. వాడు ఒక మూలకెళ్ళి ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ ఐజేకే ఎల్ఎంఎన్ ఊపి క్యూఆర్ ఎస్టీ యూవీడబ్ల్యూ ఎక్స్వైజెడ్ ఆమెన్ అని వచ్చాడట. ఈయన అడిగాడట, ఏం చేసావురా నువ్వు అంటే, ప్రార్థన చేశాను సార్. ఏం ప్రార్థన చేసావురా? ఆల్ఫాబెట్ చదివావు నువ్వు అంటే. వాడు అన్నాడట, ఈ అక్షరాల్లో నాకు ఇంకేం చెప్పాలనో తెలీదు, సో ఈ అక్షరాలతో దేవుడే ఆయనకు కావలసిన పదాలు తయారు చేసుకుంటాడు అన్నాడట. దేవుడే ఆయనకు కావలసిన పదాలు తయారు చేసుకుంటాడు. ఏమండి, కాంట్ వి ప్రైజ్ గాడ్ అండ్ థ్యాంక్ గాడ్? ఓకే, అది మన విధి, మన బాధ్యత. 4వ విషయానికి వద్దాం. ఆస్పెక్ట్ ఆఫ్ రీజన్ కదా మనం చూస్తున్నాం. కారణం అనే అంశం. దేవుని కృప కొరకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని కృప కొరకు. కీర్తన 106వ అధ్యాయం 1వ వచనం చూడండి. కీర్తన 106:1. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు ఆయన కృప నిత్యము ఉండును. ఎన్ని వచనాలు ఉన్నాయండి. ఇక నేను ఎక్కువ వచనాలు చెప్పాలనుకోవట్లేదు. ఆయన కృప నిత్యము ఉంటుంది కనుక మనము నిత్యము ఆయనను స్తుతించాలి. ఎందుకు ఇర్మియా అన్నాడు, ఆయన వాత్సల్యత అనుదినము కొత్తగా పుట్టుచున్నది. సో అని ఎవ్రీడే మెర్సీస్, ఎవ్రీడే మెర్సీస్. టుడే ఐ లివ్ బికాస్ హీ ఈజ్ మెర్సీ, హీ ఈజ్ మెర్సిఫుల్. కృప అండి, కృప అన్నది చాలా గొప్ప విషయం అండి. అండి, చాలా గొప్ప విషయం. ఒకసారి ఒక దైవజనుడు అంతా ఇలా అన్నాడు, జోషి, ఐ హ్యావ్ సీన్ వెరీ రేర్ మిక్స్చర్ ఆఫ్ టాలెంట్స్ ఇన్ యూ అన్నాడు. వాయబ్బా, కొద్దిమంది టీచ్ చేస్తారు, గాస్పల్ చెప్పలేరు. కొంతమంది గాస్పల్ చెప్తే బిలీవర్స్కి చెప్పలేరు. నువ్వు రెండు చెప్పగలవు. ఇట్స్ వెరీ రేర్ మిక్స్చర్ ఆఫ్ టాలెంట్. దెన్ ఐ టోల్డ్ హిమ్ వన్ థింగ్. ఆయనకి చెప్పడం కొరకు చెప్పలేదు, బట్ దట్ ఈస్ మై రియల్ ఫీలింగ్. దట్ ఈస్ మై రియల్ ఫీలింగ్ అండ్ కన్విక్షన్. నేనేం చెప్పానంటే, యూ మే బీ సీయింగ్ టాలెంట్ అన్నా, మీరు టాలెంట్ చూస్తున్నారేమో, కానీ నాకు టాలెంట్ లేదు. ఐ హ్యావ్ గాడ్స్ గ్రేస్. దట్ ఈజ్ ఇనఫ్. దట్ ఈజ్ ఇనఫ్. నేను బోధించినప్పుడు వెన్ ఐ టీచ్ ఐ డిపెండ్ ఆన్ గ్రేస్. వెన్ ఐ ప్రీచ్ ఐ డిపెండ్ ఆన్ గ్రేస్. వెన్ ఐ రైట్ ఐ డిపెండ్ ఆన్ క్రైస్ట్. టాలెంట్ ఉంటే ఈసరికి నేను సెలబ్రిటీ అయి ఉండేవాడిని. టాలెంట్ ఉంటే ఈసరికి నేనేమై ఉండేవాడిని? సెలబ్రిటీ అయి ఉండేవాడిని. 1000 మంది నా సంఘంలో ఉండేవాళ్ళు. బికాజ్ ఐ హ్యావ్ గ్రేస్, ఐ హ్యావ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ గ్రేస్ఫుల్ పీపుల్. నాకున్నది దేవుని కృప గనక, దేవుని కృప కలిగిన వారే నా దగ్గర ఉన్నారు. యు నో దట్ గ్రేస్? నథింగ్ లైక్ దట్. నథింగ్ లైక్ దట్. నేను ఒక విషయం చెప్తాను. ఏమన్నా అరే మీరు చెయ్యకండి రోయ్, నేను చేశా కానీ మీరు చెయ్యకండి. అర్థమైందా? నాకు గతి లేక దిక్కు లేక చేశా, మీరు చెయ్యకండి అట్లా. కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యాను నేను, బీఎస్సీలో.
కెమిస్ట్రీ నాకు చాలా మంచి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అది. ఏమండి, దేవుడు లేడు అని వాదించేటప్పుడు కెమిస్ట్రీ బేస్ చేసుకునేవాడిని. నేను కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యాను. ప్రాక్టికల్స్లో 120 మార్కులకి 115 మార్కులు వచ్చినాయి ప్రాక్టికల్స్లో. థియరీలో 60 మార్కులు వచ్చినాయి. అది పాస్ మార్క్ కాదు, అది 60 ఏదో జ్ఞాపకం లేదండి. ఆ 3 పేపర్లకు కలిపి అనుకుంటా ఘనమైన మార్కులు వచ్చాయి. గాట్ ఫెయిల్డ్. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత రక్షణ పొందాను. సరే, అనకాపల్లిలో ఒక కెమిస్ట్రీ లెక్చరర్, ఆయన దగ్గరికి పోయి అడిగేశాను, సార్ నాకు ట్యూషన్ చెప్తారా అని. ఎవరయ్యా నువ్వు అంటే, సో అండ్ సో సార్, అట్లా నాకు కావాలి. సరే రా, పలానా నిలబడు, నేను స్కూటర్ మీదకి తీసుకెళ్తాను కాలేజీకి. నా లీజర్ పీరియడ్లో వచ్చి నేను నీకు సబ్జెక్ట్ చెప్తాను అని ఒక చెట్టు కింద కూర్చునేవాడిని నేను. ఆయన వచ్చేదాకా బైబిల్ చదువుకుంటూ కూర్చునేవాడిని. ఆయన రాగానే అన్నాడు, నేను ఇంత కష్టపడి నా స్కూటర్ మీద నా భార్య తప్ప ఇంకొకరిని ఎక్కించుకోలేదు, నేను ఎన్ని ఎక్కించుకొని కాలేజీ తీసుకొచ్చి కెమిస్ట్రీ చెప్తుంటే నువ్వు బైబిల్ చదువుకుంటూ కూర్చుంటే పాస్టర్ పని చేసుకోవచ్చు కదా, నీకెందుకయ్యా బీఎస్సీ డిగ్రీ? సార్ ప్లీజ్ చెప్పండి సార్. అయిపోయిందండి, అట్లా అయిపోయింది ఎగ్జామ్. అప్పుడు 3 ఇయర్స్కి కలిపి ఒకటే ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ 3 కలిపి ఒకేసారి పేపర్ రాయాలి. మీ మేరు ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ వదిలించుకుంటున్నారు దరిద్రం. మాకు 3 సంవత్సరాలది కలిపి. జ్ఞాపక శక్తి, యు బిలీవ్ ఇట్, 7 అధ్యాయాలు చదివేవాడిని. ప్రభువా గెస్ చేస్తాను ఆయన కొన్ని క్వశ్చన్లు, నా చేత కాదు ఇప్పుడు. యూ ట్రస్ట్ మీ. 5 క్వశ్చన్లు గెస్ చేశానండి. 5 ఆన్సర్ చేయాలి, 5 క్వశ్చన్స్ గెస్ చేశాను. కొన్ని అధ్యాయాలు చదవాలి, ఆ క్వశ్చన్ నేర్చుకోవాలి. కొన్ని అధ్యాయాలు చదవాలి, రెండో క్వశ్చన్ నేర్చుకోవాలి. కొన్ని అధ్యాయాలు చదవాలి, మరొక క్వశ్చన్ నేర్చుకోవాలి. ఐఎమ్ నాట్ లయింగ్. ఈ 5 ప్రశ్నలు వచ్చాయి ఎగ్జామ్లో. ఈ 5 రాశాను, పాస్ అయిపోయాను. బట్ యూ డోంట్ డూ దిస్. నాకు టైం లేక. టెల్ యూ గాడ్స్ గ్రేస్. మీరు ఎంతైనా చదవండి, డిపెండ్ ఆన్ గాడ్స్ గ్రేస్. డిపెండ్ ఆన్ గాడ్స్ గ్రేస్. నీకు మంచి టాలెంట్ ఉంది, మంచి ఇంటర్వ్యూ ఇవ్వగలవు, డిపెండ్ ఆన్ గాడ్స్ గ్రేస్. దేవుని కృప మీద ఆధారపడడం నేర్చుకోండి. యేసుప్రభు ఏమన్నాడండి దేవుడు పౌలుతో, నా కృప నీకు చాలును. ఎస్, చాలా విజ్డమ్ ఉంది పౌలుకి. ఏమండి, చాలా చదువు ఉంది, విద్య ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, నా కృప నీకు చాలు. డిపెండ్ ఆన్ గాడ్స్ గ్రేస్. మీరు చదివినప్పుడంతా దేవుడు అడగండి, దేవా ఐ నీడ్ యువర్ గ్రేస్ టు అండర్స్టాండ్ దిస్. ఐ నీడ్ యువర్ గ్రేస్ టు మెమరైజ్ దిస్. ఐ నీడ్ యువర్ గ్రేస్ టు రీకలెక్ట్ ఇట్ వైల్ రైటింగ్ ద ఎగ్జామ్. పరీక్ష రాసేటప్పుడు నీ కృప నాకు కావాలి ప్రభువా, ఇది జ్ఞాపకం రావాలి నాకు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి ఆయన కృపను బట్టి. నెంబర్ 5, దేవుడు చేసిన ఉపకారములను బట్టి. దేవుడు చేసిన ఉపకారములను బట్టి. ఉపకారములను బట్టి అందరికి బాగా తెలిసిన కీర్తన చెప్పండి. కీర్తన 103 2వ వచనం చదవండి, లేదా మొదటి నుంచి 1-2 వచనాలు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. He loadeth every day with good, with benefits. ప్రతి దినము ఆయన తన మేలులతో నింపుతున్నాడు, ఉపకారాలతో నింపుతున్నాడు.
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవవద్దు. దేనిని మరవవద్దు. దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాలండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎవ్రీడే ఉదయం లేచినప్పుడు ప్రార్థనలో, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థనలో, భోజనం చేసేటప్పుడు ఆహారానికి ఏమండి కృతజ్ఞతలు చెల్లించుట, కృతజ్ఞతలు చెల్లించుట, కృతజ్ఞతలు చెల్లించుట, ఆరాధించుట వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 6, దేవుడు మన దోషములను క్షమించినందుకు. దేవుడు మన దోషములను has forgiven our sins. అదే అధ్యాయం కీర్తన 103, అదే కీర్తనలో 3వ వచనం. ఆయన మీ దోషములన్నిటినీ క్షమించువాడు, మీ సంకటములన్నిటినీ తొలగించువాడు. దోషములన్నిటినీ క్షమించువాడు. మనము ఈ 1 యోహాను పత్రిక ధ్యానం చేస్తున్నాం. ఏమండి మనం కొన్ని ప్రూఫ్స్లో మనం ఏం చెప్పుకున్నామండి? ద ప్రూఫ్ ఆఫ్ శాంక్టిఫికేషన్ చెప్పుకున్నాం కదా. మనలో పాపము లేదని చెప్పుకొని ఎడల, మనలో పాపము చెయ్యలేదని మనము చెప్పుకొని ఎడల కదా, మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక క్షమిస్తాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. ఆయన దేవుని ఎదుట మన కొరకు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన మన కొరకు దేవుని ఎదుట ప్రాయశ్చిత్తంగా ఉన్నాడు. రక్షించడం మాత్రమే కాదండి, మనము పాపము చేస్తాము. ఏమండి మురికి గుంటలో ఉన్నవాడికి మురికి అంటించుకున్నాను అన్న సంగతి అర్థం కాదేమో కానీ, శుభ్రంగా తెల్లబట్టలు వేసుకున్న వాడికి మాత్రం అర్థమవుతుంది మురికి అంటిన సంగతి. అంటే దేవుని యొక్క ప్రావిజన్. ఏమండి మనం పాపం చేస్తామని దేవునికి తెలుసు. చెయ్యకూడదు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అగైన్. దాని గురించి మనం యోహాను సువార్తలో మనం చూస్తాం యోహాను పత్రికలో. ఏమండి అయితే పాపం జరుగుతుంది. అందుకే అన్నాడు మన పాపంలోను ఒప్పుకొనిన ఎడల. ఎందుకు యేసుప్రభు వారు దేవుని దగ్గర అడ్వకేట్గా ఉండాలి? ఏమండి ఎందుకు ఉండాలి? ద రియాలిటీ ఈజ్ ఏ బిలీవర్ మే కమిట్, విల్ కమిట్ ఎ సిన్. కోర్టులో అక్యూజ్డ్ నిలబడి ఉన్నాడు, నేరం మోపబడిన వాడు నిలబడి ఉన్నాడు. ఒక పక్కన ప్రాసిక్యూటర్ ఉన్నాడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్. వీడు నేరం చేశాడు, వీడికి శిక్ష విధించు అని జడ్జితో చెప్తున్నాడు. అప్పుడు అతడు కాదు, ఇతడు ఏ నేరము చేయలేదు, క్షమించు కాదు, ఏ నేరము చెయ్యలేదు, నేరం చేశాడు కానీ క్షమించంటే జడ్జి దగ్గర కుదరదండి. ఇతడు ఏ నేరము చెయ్యలేదు అని వాదించడానికి ఒక అడ్వకేట్ ఉంటాడు, ఉత్తరవాది ఉంటాడు. యేసు ప్రభు మన ఉత్తరవాది. ఆయన అన్నాడు, ఐయామ్, నేనే శాంతికరం, నేనే ప్రాయశ్చిత్తం, ఐఎమ్ ద ప్రాపిసియేషన్. వీళ్ళందరి కొరకు నేను చనిపోయాను, వాళ్ళ శిక్ష నా మీదకి తీసుకున్నాను, ఇదిగో నీ ముందున్నాను నేను. ఏమండి దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించటానికి, దేవునికి స్తుతి చెల్లించటానికి అసలు ఇంతకు మించినటువంటి ఘనమైన కారణం ఏదైనా ఉందంటారా? He not only saved us, but he made a provision that we will not lose our salvation. మన రక్షణను మనం పోగొట్టుకోం. ఎప్పుడు పోగొట్టుకుంటామండి? మనం సంపాదించుకుంటూ పోగొట్టుకుంటాం. దేవుడు ఇస్తే మనం ఎక్కడి నుంచి పోగొట్టుకుంటాం? రక్షణ ఇచ్చేది ఆయనే, కాపాడేది ఆయనే. దేవునికి కృతజ్ఞతలు చెల్లించొద్దా?
ఆదివారం ఉదయం సంఘము కూడినప్పుడు దేవుణ్ణి ఆరాధించొద్దా? మన కుటుంబ ప్రార్థనలో, మన ప్రార్థనలో దేవునికి స్తుతి చెల్లించొద్దా? ఈ కారణాన్ని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవద్దా అండి? అవర్ ప్రేయర్స్ మస్ట్ హ్యావ్ ద ఫ్లేవర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఏమండి? మన ప్రార్థనలలో కృతజ్ఞత అనే సువాసన ఉండాలి, కృతజ్ఞత అనే రుచి ఉండాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలండి. మర్చిపోవద్దు. నాకు ప్రార్థన చేయడానికి రాదని చెప్పొద్దండి. ఏమంటే బయటకి థ్యాంక్స్ చెప్పట్లేదా? ఈవెన్ మనం ఆటో బుక్ చేసుకొని కూడా ఆటో దిగిపోయేటప్పుడు డ్రైవర్కి థ్యాంక్ యూ అన్నట్టు చెప్పట్లేదా? మనం చెప్తున్నాం కదా. ఆయన ఆటో డ్రైవర్ వచ్చాక డబ్బులు ఇచ్చాను, దిగిపోయాం. అయినా కూడా మనం ఏం చెప్తున్నాం? థ్యాంక్స్ అని చెప్తున్నాం కదా. ర్యాపిడో డ్రైవర్ వస్తాడు, ఆయన స్కూటర్ దిగిన తర్వాత థ్యాంక్ యూ బ్రో, లేదా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సార్ చెప్తున్నావా? మరి దేవునికి థ్యాంక్ యూ లార్డ్ అన్నికి రాదా? ఏమండి? షుడ్ మేక్ ఇట్ అన్ హ్యాబిట్ థ్యాంకింగ్ గాడ్ ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్ ఇన్ దట్ యూ ప్రే. ఏడవది, మన జీవితములకు దీవెనకరంగా ఉన్న వారిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మన జీవితాలకు దీవెనకరంగా ఉన్న వారిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఫిలమోను పత్రిక 4వ వచనము 5వ వచనం. ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకున్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు మీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. నీ ప్రేమను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, యేసు ప్రభు ఎడల, సంఘము ఎడల. సో ఫిలమోను సంఘానికి దీవెనకరంగా ఉన్నాడు, ఫిలమోను పౌలుకు దీవెనకరంగా ఉన్నాడు. అసలు పౌలుకే అతడు ఎక్కువ రుణం ఫిలమోను. అయినా కూడా పౌలు ఏమంటున్నాడు? నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నానయ్యా. వీ షుడ్. ఏమండి, యవనస్తులు పిల్లలు వినాలి. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు యువర్ పేరెంట్స్. గడ్డి పరక తీసి పారేసినట్టు తీసి పారేసే వాళ్ళు ఉన్నారు కొద్దిమంది. నిన్ను భుజాల మీద మోసి మీకు చదువులు చెప్పించడానికి, తక్కువ జీతములో సరైన బట్టలు వేసుకోకుండా, ఏమండి, కష్టపడి జీతం తెచ్చే మీ నాయన మీ అమ్మ నెలకు 5 జతలు 6 జతలు కుట్టించుకోవచ్చు. వస్తూ హోటల్లో బిర్యానీ తిని రావచ్చు. తమ నాలుక ఎండబెట్టుకొని, తమ కడుపు కాల్చుకొని, బయట మంచి బట్టలు వేసుకుంటే వచ్చే గౌరవాన్ని కూడా కాదనుకొని మీ కొరకు కష్టపడుతూ ఉంటే అమ్మా నాన్న అంటే లెక్క లేకుండా పోతుందండి. చెప్పిన మాట వినరండి. వాట్ ఎ కర్స్డ్ జనరేషన్ ఇస్ దిస్. ఎటువంటి శాపగ్రస్తమైన తరం. నాకు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, నాకు అది ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. మేము లైఫ్ గేట్ ట్యాబర్నికల్లో ఉన్నప్పుడు ఒక సంఘ పెద్ద, మేము రైలు నిలయంలో ప్రేయర్కి కూడుకునేవాళ్ళం. వాళ్ళకి లంచ్ టైంలో ఒక 1/2 అవర్ టైం దొరికితే నేను వెళ్ళేవాడిని. అక్కడ లైఫ్ గేట్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రేయర్కి. ఆయన ఇంకొక ఆయనతో చెప్తున్నాడు,
ఆయన కొడుకు ఇంటర్మీడియట్లో చేరాడు, ఇప్పుడు కాలేజీకి వెళ్ళాడు. మొన్నటి వరకు ఇక్కడ రాధాకృష్ణ నగర్లో ఒక చిన్న స్కూల్లో చదువుకున్నాడు, ఇప్పుడు కాలేజీకి వెళ్ళాడు సిటీలో. నేనేమన్నాడు తెలుసా అండి, నేను అక్కడే ఉన్నాను, ప్రార్థనలో కూర్చున్నాము. నా కొడుకు షూ వేసుకొని వెళ్ళాడు ఈవేళ కాలేజీకి అని ఇంకొక మాట అన్నాడండి. ఈ నెలంతా మాకు ఇంట్లో మాంసము లేదు. ఈ నెలంతా మాకు ఇంటిలో మాంసము లేదు. You know the sacrifice of the parents? పెద్దోళ్ళం అయిపోతాం, తల్లిదండ్రులు ఏదో మాట అంటే రోషం పుచ్చుకొస్తుందండి. వాళ్ళకి గద్దించే హక్కు లేదు, తిట్టే హక్కు లేదు, మీ మంచి కోరి మీకు ఫలాన్ని చెయ్యమని చెప్పే అధికారం లేదు. డూ యూ హ్యావ్ ఎనీ థ్యాంక్ఫుల్ హార్ట్? కృతజ్ఞత ఉందా? దేవా, నాకు ఇంత మంచి తండ్రిని ఇచ్చావు, ఇంత మంచి తల్లిని ఇచ్చావు, ఇంత మంచి సిబ్లింగ్స్ని ఇచ్చావు. Have you ever thanked God? Every day you should thank God for your parents. That is the greatest blessing. Husband should thank God for wives and wives should thank God for husbands. అండి, ముఖ్యంగా భర్తలు మన తొందరపాటుతనము, మన తెలివి తక్కువతనానికి ఆనకట్ట కట్టేది ఎవరండి? వాళ్ళే చెక్ మేట్ అని అడ్డం పెడతారు అన్నట్టు. సో దట్ వీ విల్ నాట్ గో ఇన్ టు లాస్ ఆర్ గెట్ ఇన్సల్టెడ్ బై అదర్స్. థ్యాంక్ గాడ్. మన జీవితాలకు దీవెనకరంగా ఉన్నవారు సండే స్కూల్ టీచర్స్, మీ పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. హ్యావ్ యు ఎవర్ థ్యాంక్డ్ ఫర్ దెమ్? సండే స్కూల్ టీచర్ల గురించి ఎప్పుడైనా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారా? పాస్టర్కే చేయం సార్ సండే స్కూల్ పిల్లలు ఒక లెక్కన అంటే దానికి నేనేం జవాబు చెప్పలేను. కానీ యూ షుడ్ ప్రే, యూ షుడ్ థ్యాంక్ గాడ్. ముందుకెళ్దామండి. 8వది, దేవుని దయా సంకల్పాన్ని బట్టి. నేను దీని గురించి మనం చాలా విన్నాం. ఆయన మనల్ని ముందుగా ఎరిగి, ముందుగా నిర్ణయించుకొని, ఏర్పరచుకొని, పిలిచి, నీతిమంతులుగా తీర్చి, మహిమపరిచెను. మనం పుట్టకముందే దేవుని దగ్గర ప్రణాళిక లేకపోతే అసలు మనం రక్షణ పొందుండే వాళ్ళమా? దేవుని బిడ్డలుగా మారుండే వాళ్ళమా? నో. We should thank God. ఏమండి, ఆయన యొక్క దయా సంకల్పాన్ని బట్టి, ఫర్ హిస్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. తర్వాత దానికి వద్దాం. నౌ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. కృతజ్ఞతలు చెల్లించుడి. ఏంటండి? కృతజ్ఞతలు చెల్లించుడి. ద ఆస్పెక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. సో ఇప్పుడు అంతా చెప్పుకుంటూ వచ్చాము ఒబీడియన్స్ గురించే. ఇక్కడ నేను కాస్త నెగిటివ్గా చెప్దాం అనుకుంటున్నాను. ఒబీడియన్స్ చూపించకపోతే, కృతజ్ఞతలు చెల్లించండి అనే ఆజ్ఞకు మనము విధేయత చూపించకపోతే ఏమిటి? 2 వచనాలే చూద్దాం. మొదటిది రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. రోమన్స్ 1:21. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. వారు దేవునిని ఎరిగియు వారు దేవునిని మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనము లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి అని పాపము చేశారు, వీళ్ళకి శిక్షలు ఉంటాయని మాట్లాడుతూ పౌలు
కృతజ్ఞత చెల్లించకపోవుట పాపము అని చెప్తున్నాడండి. కృతజ్ఞత చెల్లించకపోవుట పాపము. ద ఆస్పెక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. పాపం అనే అంశం, విధేయత అనే అంశం ఇందులో ఉంది. ఏంటది? కృతజ్ఞత చెల్లించాలి. 2వ వచనం చదువుదాం. 2వ దినవృత్తాంతాలు 32:25. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేముల వారి మీదకి కోపము రాగా 32:25. హిజ్కియా ఏం చేశాడటండి? ఏం చేశాడు? తన మనస్సును గర్వించి తనకు చెయ్యబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించలేదు. కృతజ్ఞతలు ఎవరు చెల్లించరో తెలుసా అండి? గర్విష్ఠులు. వై షుడ్ ఐ థ్యాంక్? వై షుడ్ ఐ థ్యాంక్? నా కెపాసిటీ, నా చదువు, నా బలము, నేను సంపాదించుకున్నా, నేను చేసిన, నేను ఆరోగ్యం కాపాడుకుంటున్నా. వై షుడ్ ఐ థ్యాంక్? ద ప్రైడ్, the biggest obstacle for thanksgiving. దేవుని యొక్క కోపం వచ్చింది వాళ్ళ మీదకి కృతజ్ఞత చెల్లించినందుకు, మేలులను మర్చిపోయినందుకు. యెరూషలేము మీద, యూదా వారి మీద దేవునికి కోపం వచ్చింది. కృతజ్ఞతలు చెల్లించకపోవుట పాపము. కృతజ్ఞతలు చెల్లించకపోవుట దేవుని కోపానికి కారణము. ఏమంటుంటే దేవుడు, ఎంత గర్వంరా నీకు, కృతజ్ఞతలు చెల్లించవా? ఎంత గర్వంరా నీకు. సర్వశక్తిమంతుడు దేవుడు, సార్వభౌముడైనటువంటి దేవుడు, దహించు అగ్ని, ద గాడ్ ఆఫ్ రాత్ is God of grace, God of wrath. Okay, next aspect. The aspect of object. Ennodi idi? 4. The aspect of object. ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మన కృతజ్ఞతకు గురి ఎవరు? మన కృతజ్ఞతకు ఆబ్జెక్ట్, మన కృతజ్ఞత ఎవరికి వెళ్ళాలి? ఏమన్నాడండి? తండ్రి అయిన దేవునికి. తండ్రి అయిన దేవునికి. తండ్రి అయిన దేవునికి. ఏమండి, కృతజ్ఞత వెళ్తుందా? 3 రకాలుగా కృతజ్ఞత చెల్లించాలండి. 3 రకాలుగా. నేను దీని 3 గురించి మాట్లాడడానికి నాకు టైం లేదు. 1 వర్బల్, నాలుక ద్వారా, నోటి ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. 2వది లైఫ్ స్టైల్, జీవన విధానము ద్వారా, దేవునికి ఇష్టమైనటువంటి జీవన విధానము ద్వారా, అలా జీవించడము ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. 3వది బై గివింగ్ టు గాడ్, దేవునికి ఇవ్వాలి. దేవుడు ధాన్యం ఇస్తే ధాన్యం ఇవ్వాలి, దేవుడు ధనం ఇస్తే ధనం ఇవ్వాలి, కూలి ఇస్తే అందులో నుంచి ఇవ్వాలి, జీతం ఇస్తే అందులో నుంచి ఇవ్వాలి. మనమంతా వాడేసుకొని దేవా ఏం మిగలలేదు, ఐఎమ్ సారీ, ఫైన్, గాడ్ నోస్ ఇట్. పైనుంచి మళ్ళీ ఒక డైలాగ్ చెప్తాం, దేవుడికి నా హృదయం తెలుసు బ్రదర్. బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. నీ హృదయం నీకు ఎంత బాగా తెలుసో అంతకంటే బాగా తెలుసు. ఏమండి, we should learn to give. 1,00,000 ఇచ్చావని కాదు, యు నో యువర్
ఎవరి స్థాయి, ఎవరి స్తోమత. దట్ ఈస్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్. గాడ్ ఆనర్స్ ఇట్. బాగా అర్థం చేసుకోండి. నువ్వు దేవుడికి 10 రూపాయలు ఇస్తాడు, దేవుడు నీకు 1000 రూపాయలు ఇస్తాడని నేను చెప్పట్లేదు. ఏమంటే దేవుడు మనం ఇచ్చినందుకు ఇవ్వట్లే, దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చినందుకు ఇస్తున్నాం. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మనం ఇచ్చినందుకు దేవుడు ఇవ్వడం లేదు, దేవుడు ఆల్రెడీ ఇచ్చినందుకు మనం దేవునికి ఇస్తున్నాం. అది కృతజ్ఞత. మనం ఇస్తే దేవుడు ఇస్తాడు. బిజినెస్. గాడ్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. హీ ఈజ్ ఫాదర్. గాడ్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్, హీ ఈజ్ ఫాదర్. దేవుడు వ్యాపారస్తుడు కాదు, దేవుడు తండ్రి. తండ్రి ఆల్రెడీ ఇచ్చాడు కనుక మనం తండ్రికి ఇస్తాం. ద ఆస్పెక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇస్ గాడ్. తండ్రి అయిన దేవుడు. 5th ఆస్పెక్ట్, ద ఆస్పెక్ట్ ఆఫ్ మీడియేషన్. ద ఆస్పెక్ట్ ఆఫ్ మీడియేషన్, మధ్యవర్తిత్వము అనే అంశం. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు క్రీస్తు పేరట ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. సో హూ క్యారీస్, ఎవరి ద్వారా వెళ్ళాలి కృతజ్ఞతలు? యేసు ప్రభు ద్వారా. ఎందుకు? దేవుని దీవెనలు యేసు ప్రభు ద్వారా మనకు వస్తున్నాయి. రక్షణ యేసు ప్రభు ద్వారా మనకు వచ్చింది. మేలులు యేసు ప్రభు ద్వారా మనకు వస్తున్నాయి. మన ప్రార్థన యేసు ప్రభు ద్వారా వెళ్తుంది. జవాబు యేసు ప్రభు ద్వారా వస్తుంది. కృతజ్ఞతలు యేసు ప్రభు ద్వారా వెళ్ళాలి. ఇక్కడ యేసు ప్రభు ద్వారా అంటే యేసుక్రీస్తు నామములో ఆ మాట కాదండి. నాట్ ద నామెన్క్లేచర్. యేసుక్రీస్తు నామములో అంటే అవర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్, అవర్ హోప్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభులో మనకున్న విశ్వాసము, అది యేసు ప్రభులో మనకున్న నిరీక్షణ. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ త్రూ క్రైస్ట్. యేసు నామములు అంటే అర్థం అదండి. యేసు నామము అనే 5 అక్షరాలు కాదు. దట్ ఈస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ మీడియేషన్. చివరిదిగా ద ఆస్పెక్ట్ ఆఫ్ సబ్జెక్ట్. ద ఆస్పెక్ట్ ఆఫ్ సబ్జెక్ట్. ఎవరు స్తుతి చెల్లించాలి? ఎవరంట? మీరు. అక్కడ ఏం వస్తున్నారండి? మీరు, విశ్వాసులు, బిలీవర్స్ ప్రభువుకు స్తుతి చెల్లించాలి. నేను 4 విషయాలు చెప్పి ముగిస్తాను. నెంబర్ 1, ఈ కృతజ్ఞతలు చెల్లించే అంశం వచ్చినప్పుడు దెర్ ఆర్ 4 లెవెల్స్ ఆఫ్ బిలీవర్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతలు చెల్లించుట అనే విషయములో తీసుకుంటే 4 రకాల విశ్వాసులు ఉన్నారు. మొదటి ఒక రకం, నెంబర్ 1, వీళ్ళు లోయెస్ట్ లెవెల్, అధమ శ్రేణి అంటాం. ఏమంటామండి? అధమ శ్రేణి, అధమ స్థాయి, లోయెస్ట్. వీళ్ళు ఎవరంటే దే ఆల్వేస్ కంప్లైన్ అండ్ నో థ్యాంక్స్ గివింగ్. ఎప్పుడు చూడు సణుక్కుంటూనే ఉంటారు. ఏమండి? సరిపోలేదు, 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 సరిపోలేదు. 95% మార్క్స్ వస్తాయి, ఏడుస్తా కూర్చుంటారు ఇంట్లో. ఎందుకంటే 99 రాలేదంట. ఏమండి? 50 వచ్చినాడు, స్వీట్లు బంద్ చేస్తున్నాడు. వాడానందం చూడండి. థ్యాంక్స్ గివింగ్. ఏమండి? ఏమండి ఇన్ని మేలులు పొందుతాం కదా, సంఘంలో థ్యాంక్స్ ఇచ్చామా? థ్యాంక్స్ చెప్పామా? పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, పిల్లలు చదువుకున్నారు, ఎంట్రన్స్లు పాస్ అయ్యారు, ప్రొఫెషనల్ కోర్సులు చదివారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు.
కొద్దిమంది ఉంటారండి, ఐ నో ఎవ్రీ స్టేజ్ దే థ్యాంక్ గాడ్, ఎవ్రీ స్టేజ్. ఎన్ని స్టేజెస్ దాటిపోయినా ఎట్లాగో తప్పదు కదా పెళ్లి చేసినప్పుడు పిలిచేది అని ఆ లెక్కలో ఉంటారేమో తెలియదు. కానీ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. థ్యాంక్ఫుల్నెస్. థ్యాంకింగ్. ఇట్స్ నాట్ దాట్ అండి, ఏదో దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట. ఏమండి, నేను పాస్ అయ్యాను, ఎవరు అసలు థ్యాంక్స్ చెప్పాలి కదా దేవునికి. నేను 10th పాస్ అయ్యా, ఇంటర్మీడియట్ పాస్ అయ్యా, ఇట్లా కూడా చెప్పొచ్చండి థ్యాంక్స్. మీకు తెలుసా 15 సబ్జెక్టులు ఉన్నాయండి, నా ఫ్రెండ్కి 10 బ్యాక్లాగ్స్, నాకు 5 బ్యాక్లాగ్స్, ప్రైజ్ ద లార్డ్ అనేవాళ్ళు ఉన్నారా? Even that is the reason for thanksgiving. God loves it. You trust me, God loves it. And you will see the blessing of God in your life. And you will see the blessing of God in your life. నార్మల్ లెవెల్లో కొద్దిమంది ఉంటారండి, వీళ్ళని సామాన్యమైన స్థాయి అంటాం. These people don't complain, don't give thanks. Neither complain nor give thanks. గొనుక్కోరు, నాకు తక్కువైపోయిందని ఏమో అనుకోరు. అంటే ఇంతకుముందు చెప్పిన రకమేమో 1000 రూపాయలు దొరికింది అనుకో రోడ్డు మీద, నీదా 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 అని బిలీవర్ కదా, నీదా 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 నీదా, ఎవరిది కాదు. ప్రభువా 1000 రూపాయలు ఇచ్చావయ్యా, థ్యాంక్ యూ ప్రభువా అని ఏం చెప్పరండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవా 1000 రూపాయలు ఇచ్చావు, ఈ 1000 రూపాయలు పెట్టుకోవడానికి పర్స్ ఇయ్యవా? ఈ 1000 రూపాయలు పెట్టుకోవడానికి పర్స్ ఇయ్యవా? అరే పోనీ అమ్మా, చికెన్ కొనుక్కొని 300 ఇస్తే మసాలాకి డబ్బులు ఇవ్వవా? సరే సరే తీసుకో, మసాలాకి డబ్బులు ఇవ్వవా సార్ అంటే సరే పోయి తీసుకో, మసాలా కూడా తీసుకో. బట్ నార్మల్ లెవెల్ ఉంటారు వీళ్ళు, ఏమి దీని గురించి మాట్లాడరండి. దే డోంట్ వాంట్ మోర్, ఆల్సో దే డోంట్ గివ్ థ్యాంక్స్. దురాశ ఉండదు, ఉన్నదానికి కృతజ్ఞత కూడా వాళ్ళకు ఉండదు. దట్ ఈస్ 3rd లెవెల్. ఏమండి, మధ్యశ్రేణి అంటాం. మధ్యశ్రేణి, మధ్యస్థాయి, మిడిల్ లెవెల్ ఉంటుంది. వీళ్ళు దేవుడిస్తే థ్యాంక్స్, ఇవ్వకపోతే నో థ్యాంక్స్. కృతజ్ఞతలు చెల్లిస్తారు దేవుడిచ్చినందుకు. దేవుడు ఇవ్వలేదు కాబట్టి కృతజ్ఞతలు చెల్లించరు. ఆదివారం ఆరాధన చేయరు సార్, అనుకున్నది రాకపోతే ఆదివారం ఆరాధన చేయరు, అంతే. ఫోర్త్ లెవెల్, ఉన్నత శ్రేణి, హయ్యర్ లెవెల్. వెదర్ గాడ్ గివ్స్ డోంట్ గివ్స్, ఏమండి, దే థ్యాంక్ గాడ్. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని స్తుతిస్తారు. ఇన్ ఎవ్రీథింగ్ దే గివ్ థ్యాంక్స్. వాట్ లెవెల్ వీఆర్ ఇన్, ఏ లెవెల్లో ఉన్నాం మనం, ఏ లెవెల్లో ఉన్నాం, ఏ లెవెల్లో ఉన్నాం. నేను మీకు ఒక చదివి వినిపించాలనుకుంటున్నాను. హొరేషియో స్పాఫోర్డ్, థ్యాంక్ఫుల్నెస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ట్రాజెడీ. హొరేషియో స్పాఫోర్డ్ అనేట ఆయన గురించి రాస్తూ, పెద్ద ట్రాజెడీ జరిగింది ఆయన జీవితంలో, ఆ ట్రాజెడీలో థ్యాంక్స్ చెప్తున్నాడు దేవుడికి. అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారా? యోబు, యోసేపు కదా, చదువుతాను. He was a successful lawyer and businessman who experienced great personal tragedy. First, his only son died of pneumonia. Second, he lost all his business in the fire in Chicago in the early century 1918.
Then, seeking solace, Spafford sent his wife and 4 daughters on a ship to Europe, intending to join them later. Tragically, the ship sank and his 4 daughters perished. His wife survived and sent him what is now known as a very famous telegram, saved alone. While traveling to meet his grieving wife, Spafford passed the spot where the ship had gone down, and in the midst of his profound grief, he penned the words to the hymn. ఒక పాట రాశాడు ఆయన దేవునికి. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. ఆ పాట పేరేంటండి? ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. వెన్ పీస్ లైక్ ఎ రివర్ అటెండెత్ మై వే, when sorrows like sea billows roll, whatever my lot, thou hast taught me to say, it is well with my soul. ఈయన ఒక పెద్ద లాయరు, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, అమెరికాలో షికాగో పట్టణంలో. ఈయనకు ఒకే ఒక కుమారుడు న్యూమోనియా వ్యాధి వచ్చి చచ్చిపోయాడు. ఆ తర్వాత షికాగో పట్టణం ఒకసారి తగలబడిందండి. అది చరిత్రలో ఒక పెద్ద హిస్టరీ అది. అప్పుడు చాలామంది ధనికులు పేదోళ్ళు అయిపోయారు. సో ఈయన బిజినెస్ కాలిపోయింది, అంతా పోయింది, ఆస్తి అంతా పోయింది, పేదోడైపోయాడు. సో ఇది తట్టుకోలేక ఆయన కొంత ఏదన్నా మనసునేమో దొరుకుతుందని భార్యను 4 కూతుర్లను ఒక షిప్లో యూరోప్కి పంపించాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత ఈ షిప్ మునిగిపోయి 4 కూతుర్లు చనిపోయారు. భార్య మాత్రం ఎలాగో బతికి బయటపడింది. ఆమె ఒక టెలిగ్రామ్ ఇచ్చింది, ఒక్కరినే రక్షించాడు లేదా ఒక్కడినే రక్షించబడ్డాను అని టెలిగ్రామ్ ఇచ్చింది. సో అది కూడా హిస్టరీలో నిలబడిపోయిన టెలిగ్రామ్ హిస్టరీస్లో. ఇప్పుడు ఈయన తన భార్యను కలుసుకోవడానికి వెళ్తున్నాడు. షిప్లో వెళ్తూ ఆ ఇంతకుముందు షిప్ మునిగిపోయిన స్థలానికి వచ్చినప్పుడు ఒక పాట రాశాడు. ఆ పాటలో ఆయన రాసిన ఒకే ఒక మాట, మాటిమాటికి రాసిన మాట, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. నా ప్రాణానికి అది మంచిదే. నా ప్రాణానికి లేదా నా ఆత్మకు అది మంచిదే. వాట్ ఎ బిలీవర్, వాట్ ఎ స్టేట్మెంట్. థ్యాంక్స్ గివింగ్. ఏమండి, ఇయర్ అయిపోయిందండి, ఇయర్ అయిపోయింది. ప్రభుని స్తుతించాలి. 31వ తారీఖు రాత్రి రండి, సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం చెప్పడం థ్యాంక్స్ గివింగ్. ఏమండి, పోయిన సంవత్సరం థ్యాంక్స్ చెప్పుంటే ఈ సంవత్సరం మరి ఇంకెక్కువగా చెప్దాం. పోయిన సంవత్సరం చెప్పి ఉండకపోతే ఈ సంవత్సరం చెప్పడం నేర్చుకుందాం. దేవునికి వందనాలు చెప్పడం, ఇతరులకు వందనాలు, థ్యాంక్స్ చెప్పడం మన జీవితానికి అలవాటుగా మార్చుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకొని కూడిక ముగించుకుందాం.